ప్రారంభించాలి. తర్వాత జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గోపిలమ్మాయి గారికి అసోసియేట్ జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇప్పుడు మేజర్ మెన్షన్ నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించిన గారు మరి అదేవిధంగా జిల్లా ఒలింపిక్ సెక్రటరీ గోపిల్ నర్సయ్య గారు, అదేవిధంగా బాక్సింగ్ సెక్రటరీ సంస్థమోదీన్ గారు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ జాయింట్ సెక్రటరీ గారు జగన్నాథాచారి గారు, అదేవిధంగా హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ యాసిన్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి వేదికను నిర్మించినటువంటి పెద్దలు, మరి వివిధ క్రీడలలో పాల్గొన్నటువంటి ఎంప్లాయీస్ మరియు ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ క్రీడాభివందనములు. మరి ఈరోజు హాకీ మాంత్రికుడు మన ఈ యొక్క సమావేశంలో ఈ స్పోర్ట్స్ జరుపుకొని స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుపుకొని చక్కగా మన డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి కార్యక్రమాలలో పెద్దలందరికీ కిషన్ గారికి అందరూ పేరు పేరున పెద్దలు సభాపతి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా పార్టిసిపేట్స్ అందరికీ కూడా మరొకసారి మీ అందరూ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు కూడా. స్పోర్ట్స్ అనేది మనకు జీవితంలో ఆయన స్పోర్ట్స్ దినంగా ప్రకటించింది అంతర్జాతీయ స్పోర్ట్స్ దినోత్సవంగా. వారి జ్ఞాపకాలను మనం ఎల్లప్పుడూ ఉండాలి అని అంటే ఆయన బర్త్డే రోజు ఆయన చేసిన దేశానికి చేసిన మనం గోల్స్ ఓవరాల్ గా ఆయన ఒకే ఒక సీజన్ లో 133 గోల్స్ సాధించింది. ఓవరాల్ గా 400 గోల్స్ సాధించిన వ్యక్తి ఉన్నారంటే మనం ధ్యాన్ చేయండి గారు. సో అటువంటి మాంత్రికుడిని తలుచుకుంటూ మన యావత్ భారతదేశంలో చాలా మంది హాకీ క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది క్రీడా స్ఫూర్తితో చాలా మంది కూడా క్రీడల హాకీపై మొగ్గు చూపారు. అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లాకు వచ్చినట్లయితే క్రీడల్లో నిజామాబాద్ జిల్లా ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. అటు స్పోర్ట్స్ యువకులైనా సరే, ఇటు ఎంప్లాయీస్ పరంగా అయినా సరే, అని ఎక్కడైనా మనం ఖచ్చితంగా స్పోర్ట్స్ లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్రీ టైం టీఎన్జిఓస్ స్పోర్ట్స్ మీట్ పెడుతుంది. అందులో ఎక్కడ వేరే జిల్లాలోని మన దగ్గర काम किया है उन्होंने, फिर भी अपन याद कर रहे हैं उनको। क्यों? क्योंकि उन्होंने इस तरह के काम किए हैं कि आज लोग मजबूर होकर उनका नाम ले रहे हैं। आज उनको मालूम है कि ध्यानचंद साहब ने क्या काम किया है। वर्ल्ड में इसको सबसे बेस्ट प्लेयर माना जाता है। आज भी वो लोगों को ध्यानचंद जी के नाम सिखाया जाता है। तो इस स्पोर्ट्स डे के प्रोग्राम के टाइम पे मैं एक बात कहना चाहता हूँ। जैसा कि आप तमाम लोग जानते हैं, अभी मुत्तन ने बताया कि निखत जरीन ओलंपिक में क्वालिफाई हुई, हार के वापस आई, ठीक है, नो प्रॉब्लम, बट उस गेम में जीत हार लगी हुई रहती है। और आप सबको मालूम होना चाहिए कि निजामाबाद से 2 लोग हैं जो अर्जुन अवार्ड हासिल करे। ये अपने लिए बहुत प्राउड मूवमेंट है। और वो जो 2 अर्जुन अवार्ड हासिल किए, उनके जो कोच है वो अपने बीच में मौजूद। ముఖ్య అతిథిగా చేసిన కిషోర్ గారికి మరియు టీఎన్జిఓ సెక్రటరీ శేఖర్ గారికి మరియు నాటి మిత్రులందరికీ ధన్యవాదాలు. మనం అందరం మాట్లాడుకుంటాం ధ్యాన్ చంద్ తన ఏం చేశారు వాళ్ళందరూ పెద్దలు చెప్పారు. కానీ నిజామాబాద్ జిల్లాకు వస్తే మాత్రం చాలా అధ్వాన పరిస్థితులు ఉందని చెప్పచ్చు. మీకు తెలుసు, గత 25-28 ఏళ్ల నుంచి ఇక్కడ నిజామాబాద్ ఒక కోచ్ కూడా లేకున్నా కూడా కేవలం
క్రీడా సంఘాలు, క్రీడా సంఘాల ప్రతినిధులు వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కోచింగ్ ఇచ్చి వాళ్ళను పథకాలు సాధించిన ఘనత మన నిజామాబాద్ అని చెప్పచ్చు. ఈ రోజు నిఖిల్ జరిగిన ఒలింపిక్ లో సెలెక్ట్ అయింది అంటే ఇక్కడ నిజామాబాద్ లో కోచెస్ లేరు. కేవలం అసోసియేషన్ సెక్రటరీ బైసా డైలీ ప్రొద్దున 3 hours సాయంత్రం 3 hours కోచింగ్ ఇచ్చి ఆమెను అంతర్జాతీయ స్థాయికి పంపించిన ఘనత ఆయన దక్కుతుందని మిత్రులారా, ఈరోజు మీరు మన గవర్నమెంట్ ధన్యవాదాలు చెప్పాలా. గతంలో ధ్యాన్ చంద్ బర్త్డే కేవలం హాకీ అసోసియేషన్ వాళ్ళు, క్రీడా సంఘాలు ఎక్కడో మూల మండల వాళ్ళు చేసేవారు. కానీ ఈ రోజు ఇలా ఎంప్లాయీస్ ఉన్నారంటే మన గవర్నమెంట్ ఘనతనే అని చెప్పచ్చు. ఇంతవరకు మీకు కూడా తెలియదు అనుకుంటా, పార్టిసిపేట్ కాకుండా నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు ఈ క్రీడల్లో వారికి ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా ఈ రోజు మన నిజామాబాద్ జిల్లాలో మీరు కూడా సహకరించాలా, మన కిషన్ భాయ్ సాబ్ కూడా సహకరించాలా. కార్యక్రమ అధ్యక్షులు సార్కి, టీజో అధ్యక్షులు అమృతన్న గారికి, టీజో కార్యదర్శి అన్న హనుమంత్ రెడ్డి గారికి, టీఎన్జిఓ సెక్రటరీ అన్న శేఖర్ అన్న గారికి, టీఎన్జిఓ సెంట్రల్ బాధ్యులు అన్న సతీష్ అన్న గారికి, సీనియర్ గారికి, ఎన్టీపీ గారికి, వేదికపై ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగ మిత్రులందరికీ నా పక్షాన, ఎంప్లాయీస్ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పారు కాబట్టి ఇక నేను స్ట్రేట్ గా మరి అది నరసన్న గారు చెప్పినట్టుగా రెండు విషయాలు చెప్తా. ఈ రోజు నేషనల్ స్పోర్ట్స్ డేగా డిక్లేర్ చేయడానికి ప్రధానమైన కారకుడు ఆనాడు 1998లోనే ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకొని చూడండి మన ధ్యాన్ చంద్ గారి పేరు మీద పెట్టడం అనేది ఒక గొప్ప అది ఒక గోల్డెన్ వార్డ్స్ గా ఈ రోజు మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. అందులో మా ఉద్యోగులను ఇన్వాల్వ్ చేయడం అంటే దిస్ ఇస్ ఫస్ట్ టైం అయినా ఐఎమ్ వెరీ లక్కీ. గవర్నమెంట్ కు, తెలంగాణ గవర్నమెంట్ కు ఈరోజు ఉద్యోగుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఉద్యోగులు ఎప్పుడు కూడా మేము టీఎన్జిఓస్ పక్షాన స్పోర్ట్స్ పెట్టుకునే వాళ్ళం. కానీ ఈ రోజు మొత్తం టీఎన్జిఓస్ కాదు, టీజీఓ, టీఎన్జిఓ, క్లాస్ 4 కానీ తారతమ్య భేదం లేకుండా అందరి ఎంప్లాయీస్ కి గేమ్స్ పెట్టిన దానికి, ఎంకరేజ్ చేసిన దానికి ప్రత్యేకమైన మరి మా డిఎస్డిఓ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు చూసినట్టయితే మరి చాలా మంది ఉద్యోగులు ఇలా మా ఎంకరేజ్మెంట్ డాక్టర్స్ నిజంగా వాళ్ళు ఎప్పుడు ఉత్తిరిక్త బిజీ ఉన్నా మరొక టీమ్ గా వచ్చి జేడీ గారికి మా హనుమంత్ రెడ్డి అని చెప్పాలి, ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ అవుతుంది. చెస్ లో వాళ్ళే, టగ్గాపర్ లో వాళ్ళే, వాలీబాల్ లో వాళ్ళే, ఎలా చూసిన వాళ్ళే. అంటే మేమే ఇంకా ఆడగలుగుతాము, మేము ఆలో ఇంకా నైపుణ్యం ఉంది, సామర్థ్యం ఉందని ప్రూవ్ చేసుకున్నానికి వచ్చినటువంటి వేదిక. అంటే ధ్యాన్ చంద్ గారు చెప్పింది ఏంటంటే మనిషి ఎంత ఫిట్ ఉంటే అంత పని చేయగలుగుతాడు, అంత ఆరోగ్యంగా మనం పని చేయగలుగుతాము. మరి ఆ ఫిట్నెస్ కొరకే ఈ స్పోర్ట్స్ అనేది కూడా అందరం మర్చిపోకూడదు. మరి ధ్యాన్ చంద్ గారి ఈ బర్త్డే సందర్భంగా నెక్స్ట్ ఇయర్ ఈ రోజు కొన్ని టీంలు వచ్చినాయి. మరి మా డిఎస్డిఓ గారు ఉన్నపరంగా చెప్తే ఉన్న వాళ్ళని పిలిపేయడం జరిగింది. నెక్స్ట్ టైం మా ఉద్యోగులందరినీ కూడా, అంటే గెస్టెడ్ నాన్ గెస్టెడ్ గా అందరి ఉద్యోగుల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మరి ధ్యాన్ చంద్ గారి జన్మదినాన్ని ఘనంగా నిజామాబాద్ నుండి మనం జరుపుకునేటట్టు మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కావ్య గారు ఫస్ట్ ప్రైజ్ ఇరిగేషన్ సెకండ్ ప్లేస్ ధర్మయ్య గారు నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ ఇంకో డిపార్ట్మెంట్, సెకండ్ ప్లేస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెకండ్ ప్లేస్.
First place, TNGOs. Next to Amrita Swami, Dr. Amma. Salman Gandhi, Dr. Kiralali Gandhi, తర్వాత నేను కార్యక్రమానికి రిటర్న్ తర్వాత జిల్లా తర్వాత సెక్రటరీ హెచ్ఎల్ ఆఫీసర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అమృతమ్మ గారు కూడా చూపించారు. సెక్రటరీ శేఖరమ్మ గారు కూడా సన్మానించాల్సిందిగా చీఫ్ గెస్ట్ శేఖర్ టీఎంఓ సెక్రటరీ అమర్నాథ్. నెక్స్ట్ మన చీఫ్ గెస్ట్ అయినటువంటి అల్కృష్ణ గారికి ప్లేట్స్ ఎవ్రీ డే ఫర్ మై ఫిట్నెస్ అండ్ హెల్త్ టు ఎంకరేజ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ధ్యాన్చంద్ బర్త్డే సందర్భంగా మన నిజామాబాద్ నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ఈనాటి ముఖ్య అతిథి టీఎంసీ ప్రెసిడెంట్ గౌరవనీయులు అల్కా కిషన్ గారు. విజేతలకు బహుమత మీది విజేతలక విజేతలకు బహుమత మంచి పని చేశారు.